నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఐఐటి జేఈఈ మెయిన్స్ లో ప్రతిభ చూపిన కాకినాడ డాక్టర్ కేకేఆర్ గౌతమ్ విద్యార్థులు దేశవ్యాప్తంగా నిర్వహించిన సెషన్ 1లో 95% పైగా సాధించిన 5 సర్పవరం బ్రాంచ్ విద్యార్థులు. కాకినాడ సిటీ 44, 45, 46 వార్డులలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖర్కు మద్దతుగా ఇంటింటి ప్రచారం. మొదటి ప్రాధాన్యత ఓటుతో ఆశీర్వదించాలన్న రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, కూడా చైర్మన్ తుమ్మల బాబు. నకిలీ నోట్లు చలామణి చేసే ముఠాను అరెస్ట్ చేసిన తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. సుమారు 1,06,58,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ పిఠాపురం రోడ్ పవరలో గల ట్రినిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 2వ వార్షికోత్సవం సిఇఓ కమలాకర్ ఆధ్వర్యంలో డాక్టర్లు, సిబ్బంది, శ్రేయోభిలాషుల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. కాకినాడ సిటీ 44వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ అగ్రవరపు సతీష్ ఆధ్వర్యంలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖర్కు మద్దతుగా 44, 45, 46 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, కూడా చైర్మన్ తుమ్మల బాబు హాజరై ఇంటింటికి వెళ్లి కూటమి అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖరంను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు పూర్తి మద్దతు తెలియజేస్తున్నారని, రాబోయే రోజుల్లో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తారని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని అన్నారు. జనసేన ప్రధాన కార్యదర్శి తలాటం సత్య మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను చాలా ఇబ్బందులకు గురి చేసిందని, కూటమి ప్రభుత్వం ఉద్యోగస్తుల పట్ల సానుకూలంగా స్పందించే ప్రభుత్వమని అన్నారు. పేరాభక్తుల రాజశేఖర్కు మీ మొదటి ప్రాధాన్యత ఓటుతో ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ సిటీలో 44, 45, 46 వార్డు ఇన్ఛార్జీలు, పెద్దలు, ముఖ్య నాయకులు అందరూ కలిపి ఈరోజు స్థానిక కొండైపాలెం శారదాదేవి గుడి దగ్గర మన ఎమ్మెల్సీ ఉమ్మడి అభ్యర్థి కాకినాడ సిటీ నియోజకవర్గంలో సివిల్ సప్లై చైర్మన్ అయినటువంటి తోట సుధీర్ గారి యొక్క ఆధ్వర్యంలో 45, 44, 46 వార్డుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఇన్ఛార్జీలతో కలిపి ఈ 3 వార్డులో ఉన్నటువంటి కూటమి నాయకులతో కలిపి, అలాగే ముఖ్యంగా వీర మహిళలు అందరితో కలిపి రేపు 27వ తారీఖు నాడు కూటమి అభ్యర్థిగా పేరాభక్తుల రాజశేఖర గారిని గెలిపించాలనేటువంటిది ఏదైతే పట్టభద్రులు ఓటర్లని ఓటు అభ్యర్థించడానికి మేమందరం ఇక్కడ రావడం జరిగింది. ఒకే ఒక మాట చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏ అభ్యర్థిని అయితే నిలబెట్టిందో ఆ అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపిస్తామని ఏదైతే గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నారో ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. కాకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినట్టు మమ్మల్ని మోసం చేయొద్దు, ఖచ్చితంగా మీ కూటమి ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది, రేపు రాబోయే ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపిస్తామని ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఏ ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళి అడిగినా ఖచ్చితంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపిస్తాం, రాబోయే రోజుల్లో మా ఉపాధ్యాయుల కష్టాలు గుర్తించాలని వారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము కూడా మాట ఇవ్వడం జరిగింది. సుధీర్ గారు కానీ మేము కానీ జిల్లా అధ్యక్షుడిగా, కూటమి ప్రభుత్వం అందరూ శ్రేయస్సు కోరేటువంటి ప్రభుత్వం, ఖచ్చితంగా మీ అందరూ ఈ కూటమి ప్రభుత్వానికి సహకరించాలని అడిగితే మంచి స్పందన వస్తూ ఉంది.
ఖచ్చితంగా కూటమి అభ్యర్థి అయినటువంటి పేరాపత్రులు రాజశేఖర్ గారు గెలుపు సునాయసమని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈ 44, 45, 46 వార్డుల్లో భాగంగా మన ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారి యొక్క ప్రచార కార్యక్రమానికి వచ్చి మాతో పాటు అడుగులో అడిగేసి నడిపించినటువంటి గౌరవనీయులు మిత్రులు తుమ్మల రామస్వామి బాబు గారు కూడా చైర్మన్ గారు మరియు జిల్లా అధ్యక్షుల గారికి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎలక్షన్ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్, ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి దీనిగా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. పేరాబత్తుల రాజశేఖర్ గారు చాలా కాలం నుంచి తెలుగుదేశం పార్టీలో వారి సేవలు అందించి మంచి పేరును తీసుకొచ్చారు. ఆయన జిల్లా పరిషత్తు చైర్మన్ గా కూడా వచ్చి చివరిలో టికెట్ రాకపోవడం ఏదో సమ్ కాస్ట్ ఈక్వేషన్స్ లో మారటం జరిగింది. కాబట్టి ఉపాధ్యాయులు యొక్క ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడినటువంటి ఈ గ్రాడ్యుయేట్స్ దీనిగా నిలబడినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారిని గెలిపించవలసిన బాధ్యత మనందరికీ ఉంది. మేము ఏ ఆఫీస్కి వెళ్ళినా, ఏ స్కూల్స్కి వెళ్ళినా ఉపాధ్యాయులు మరియు ఎంప్లాయీస్, పట్టభద్రులు అందరూ కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని మేము నెగ్గిస్తాం. మీ కూటమి ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మీరు ఇప్పుడు దాకా చేసుకుంటూ వచ్చారు. ఇక ముందు కూడా ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసి రాబో 29 ఎలక్షన్లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికే మేము పట్టం కడతాం. ఇంకా రెండో పార్టీ ఏది ఉండదు. ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ రాబోతుందని చెప్పి విన్న సందర్భాలు కూడా మా నాయకులందరం మేము విని చాలా సంతోషించాం. కాబట్టి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇక్కడ ఉండేటువంటి 44, 45, 46 ప్రజలకే కాదు, ఇలా వెళ్ళేటువంటి శోధకులకు మరియు ప్రెస్ మీడియా మిత్రులకు అందరికీ కూడా మీ వంతు మీరు కూడా మీ యొక్క ఇంట్లో ఉన్నవారు ఏమనివ్వండి, మీ స్నేహితులు ఏమనివ్వండి, సోదరులు ఏమనివ్వండి, అందరికీ కూడా ఈ యొక్క మన కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చేసినటువంటి మంచి కార్యక్రమాలను ప్రగతి పదంలో నడిపిస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మన గౌరవనీయులు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మనందరికీ గాడ్ ఫాదర్ అయినటువంటి బీజేపీ నాయకులు మన ప్రధానమంత్రి మోడీ గారు చేసినటువంటి ఈ కార్యక్రమాలను కూడా మీరు అందరికీ తెలియజేసి ఖచ్చితంగా ఎలాగో మా అభ్యర్థి కూటమి అభ్యర్థి నెగ్గబోతున్నారు. మీరు కూడా మీ వంతు సహాయం చేసి ఈ అత్యంత మెజార్టీతో కాకినాడలో సుమారుగా 18,000 ఓట్లు ఉన్నాయి. 18,000 ఓట్లు ఏ ఒక్క ఓటు కూడా విడిపోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వేయించి గెలిపిస్తారని ఆశిస్తూ ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసిన వారందరికీ నేను నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ జై జనసేన, జై జేపీ. శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు రాష్ట్ర పౌరశాఖ చైర్మన్ శ్రీ తోట సుధీర్ గారు, అదేవిధంగా కాకినాడ కూడా చైర్మన్ శ్రీ తుమ్మల బాబు గారు అతిథులుగా విచ్చేసి ఈ రోజు డోర్ టు డోర్ కార్యక్రమం చేసి మా ఉమ్మడి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారి తరపున ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. విద్యావంతులందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేదలను కానీ, మధ్యతరగతి ప్రజలను కానీ, ఉద్యోగస్తులను కానీ అందరినీ ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి సానుకూలంగా ఉండే ప్రభుత్వం కనుక మీరందరూ జాగ్రత్తగా ఆలోచించి ఉపాధ్యాయులు, విద్యావంతులు, అదేవిధంగా ఎంప్లాయీస్ అందరూ కూడా మా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో మరీ ఇంకొకసారి కూడా రెపరెపలాడించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ.